మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ నెల జరగబోయే మంచి చెడులు, లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఉగాది అయిన తర్వాత మొదటి నెల ఇది విశేషంగా బాగుంటుందంటారు వీళ్ళకి? తప్పకుండా అండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కన్యారాశి వారికి కనుక చూసుకుంటే ముందు గ్రహస్థితి చూసుకుందాం. రాశి అధిపతి 6లో ఉంటాడు ఫస్ట్ రాహుతో కలిసి, దాని తర్వాత 7లోకి వెళ్తాడు. 6లో ఉండడం వల్ల ఏమిటి అంటే కొంత బిజినెస్ రిలేటెడ్గా కొంత 11వ తేదీ వరకు కొన్ని శత్రుత్వాలు కనబడుతున్నాయి. 7వ స్థానంలోకి వెళ్ళినప్పుడు సప్తమంలో ఆల్రెడీ మీకు శని ఉండి అక్కడ కుజుడు వచ్చేసి రవి కూడా ఉంటూ 14వ తేదీ వరకు బుధుడు కూడా వెళ్ళి చేరుతున్నాడు. దీనివల్ల ఏంటి, ఈ పార్ట్నర్షిప్స్, ఈ వివాహ నిర్ణయాల విషయాల్లోని జీవిత భాగస్వామితోని అనవసరమైన గొడవలు, అసలు ఎందుకు రీజన్ ఉండదు, ఏముండదు, పిచ్చి పిచ్చి గొడవలు అవుతుంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 19th నుంచి బాగుంది. ఈ పిహెచ్డీస్ చేసేటువంటి వారికి నెల మొదటి నుంచి కూడా బాగుంది చెప్పాలంటే. ఇక ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి, ఎందుకంటే దశమంలో గురువు. కాకపోతే ఉద్యోగంలో స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆది మంగళవారాలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు అనేటువంటిది గ్రహస్థితి, ఇప్పుడుండే గ్రహస్థితి చూపిస్తుంది 12లో కేతు ఉన్నందుకు. ఇది ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు కావచ్చు, శాలరీ హైకులు కావచ్చు, స్థానచలనాలు ఏ విధంగా ఉంటాయండి. అంటే ఎలా అంటే ఉద్యోగస్తులు 4 రకాల విషయాలు ఎదుర్కొంటారు. ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో కొంత గ్రోత్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో అసలు కొలీగ్స్ కులుకున్నంతగా ఎవరు కులుకోరు, అంత కులుకునే ఇది కూడా జరుగుతుంది. ఉద్యోగం పేరు ప్రఖ్యాతలు బాగా వస్తాయి. పేరు ప్రఖ్యాతలు రావడం వల్ల, లేకపోతే బాస్ మెచ్చుకున్నాడు, ఇదేంటి నేను నిన్న మొన్న వచ్చి నన్ను మెచ్చుకుంటున్నాడు ఏంటి, నేను సంవత్సరాల తరబడి చేస్తాను ఎప్పుడు నన్ను మెచ్చుకోలేదు. అది వాళ్ళ యోగం. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటేనండి, గ్రహం బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది అక్కడ, మనం ఏం చేయలేం దాన్ని. ఇటువంటి ఫలితాలు జరుగుతాయి వీళ్ళకి. కాకపోతే ఈ గొడవలు, ఈ గందరగోళం నుంచి తప్పించుకోవాలంటే నవగ్రహాల్లో కుజ, రవి, బుధ, రాహు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకుంటే బాగుంటుంది. విద్యార్థుల పరిస్థితి గురుగారు, విదేశీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? విదేశాలకు వెళ్ళే విషయంలో కొన్ని ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయండి. 12లో కేతు ఉన్నాడు కాబట్టి. కాకపోతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, అందులో ముఖ్యంగా MBA, మెడికల్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన విద్య సంబంధించినటువంటి విషయాల్లో వెళ్తారు. సక్సెస్ కూడా అవుతుంది. ఎందుకంటే 12వ అధిపతి అయినటువంటి రవి అష్టమంలో ఉచ్చబొందుతున్నాడు 14వ తేదీ నుంచి. ఎప్పుడైతే ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడో ఖచ్చితంగా అక్కడ గ్రోత్ అనేటువంటిది ఇచ్చి తీరుతాడు. అది. ఇక గురుగారు, కొంతమంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఇంకెన్నాళ్ళే జాబులు చేస్తాంలే, చిన్నగా మనం కూడా ఏదో స్టార్ట్ చేద్దాం, డెవలప్ అవుదాం అనే భావన వచ్చి రిస్క్ అన్నా పర్లేదు లోన్లు తీసుకుని పెట్టుబడులు ఈ టైంలో పెట్టవచ్చు అంటారు? మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క విషయం, అంటే ఒక్కొక్క కర్మ వాళ్ళ జీవితాన్ని టర్న్ చేస్తుందండి. అందులో పర్టికులర్గా కన్యా లగ్నం వాళ్ళకి నువ్వు కోటీశ్వరుడు అవుతావన్నా, లేకపోతే మొత్తం అమ్మేసుకుని రోడ్డు మీదకి వస్తావన్నా బిజినెస్. మన కర్మ ఫలితాన్ని బట్టి కూడా బిజినెస్లు పెడతా. అయ్యో భలేవారే. మనకి పర్టికులర్గా కన్యా లగ్నం వాళ్ళకి వాడు కోటీశ్వరుడు అయ్యాడన్నా బిజినెస్ వల్లే, వాళ్ళు మొత్తం అమ్మేసుకున్నారన్నా బిజినెస్ వల్లే. గుర్తుపెట్టుకోండి, ఇది కన్యా లగ్నానికి స్పెసిఫిక్గా. లేదంటే వేరే లగ్నాలకు ఏమిటి అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో బుధుడు అండ్ ఇది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇందాక నేను చెప్పాను పార్ట్నర్షిప్స్ వల్ల అని. సో నన్ను అడిగితే ది బెస్ట్ ఏంటంటే ఈ నెల మీరు బిజినెస్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకు అంటే, ఒకటి బుధుడు 6లో ఉన్నాడు. 6లో బుధుడు బిజినెస్ పనికిరాడు, అప్పులు చేయిస్తాడు అనవసరంగా. కొన్ని సప్తమంలోకి వెళ్ళాడు కదంటే అక్కడ నీచ పొంది మళ్ళీ పాపగ్రహాల మధ్యన ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంటుంది, అరే మనకు తెలియదు కదా, మన ఫ్రెండ్ వాడు బిజినెస్ చేస్తున్నాడు కదా, పార్ట్నర్షిప్లో మనం డబ్బులు పెట్టేద్దాం, మనకు తెలియదు కాబట్టి వాడికి తెలుసు కాబట్టి మనకు నడిచిపోద్దులే అనుకుంటాం. కానీ అదే కొంప ముంచుతుంది. కాబట్టి ఈ నెల వెళ్ళకపోవడమే మంచిది అని చెప్తాను నేనైతే, నా సజెషన్ అయితే. ప్రస్తుత కాలం వీళ్ళకి శత్రువులు ఎవరి వల్ల ఎక్కువగా వీళ్ళు నష్టపోతున్నారు, మరి దానికి సంబంధించి ఏమంటారు? శత్రువులు ముఖ్యంగా ఈ పార్ట్నర్స్ రూపంలోనో, సమాజం రూపంలో, సామాజికంగా ఏదో మనం అంటాం ఏ యూట్యూబ్లోనో లేకపోతే ఏదో, దానివల్ల కొంతమంది శత్రువులు తయారవుతారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో కొన్ని ఎలా ఉంటున్నాయంటే, వాళ్ళ అభిప్రాయం చెప్పినందుకు శత్రుత్వాలు ఏర్పడుతున్నాయి. చూసే ఉంటారు కదా, గొడవలు అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడుండే
పొజిషన్ ప్లానటరీ పొజిషన్స్ కూడా చిన్న చిన్న విషయాలకి ఇంకా ఎక్కువ గందరగోళాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు సామాజిక మాధ్యమాల్లో చూసి మాట్లాడడం మంచిది. ఇక వీళ్ళకి ధనపరంగా ఎలా ఉంటుంది, ధనపరంగా వీళ్ళు చేస్తున్న ప్రస్తుతం తప్పులేంటి, ధనం మూలంగా శత్రుత్వం ఏమైనా వస్తుందా, మరి మనీ రెమెడీస్ కూడా ఏమైనా ఉంటే తెలియచేయండి. వీళ్ళకి మనీ పరంగా 19వ తేదీ వరకు కొన్ని ప్రయాణాలు, కొన్ని మార్పుల వల్ల పెరుగుతాయి. ప్రయాణాల వల్ల డబ్బులు వస్తాయి, మదర్ వల్ల డబ్బులు వస్తాయి, లేకపోతే ఏదో మధ్యవర్తిత్వంగా ఉండే చిన్న బిజినెస్ లాంటివి ఏదో చేయడం వల్ల డబ్బులు వస్తుంటాయి, ప్రోడక్ట్ రిలేటెడ్ కాకుండా. అది ఉంది. అయితే వీళ్ళకి ఈ నెల 19వ తేదీ వరకు శుక్రుడు మనకి అష్టమంలో ఉంటాడు, 19వ తేదీకి భాగ్యంలోకి వస్తాడు. సో 19వ తేదీ వరకు వీళ్ళకి ప్రయాణాలు, ట్రాన్స్పోర్టేషను, ఫుడ్ ఇట్లాంటి వాటి మూలంగా డబ్బులు వస్తాయి. 19 దాటిన తర్వాత ట్రైనింగు, టీచింగు, ఎందుకంటే 9లోకి వచ్చాడు. 9 అంటే ట్రైనింగ్ స్థానం. ట్రైనింగు, టీచింగు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్స్ ఇటువంటి వాటి మూలంగా డబ్బులు వస్తాయి. అయితే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ మీకు గ్రోత్ రావాలి అంటే ఈ రాశివారు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని నమః అంటే అమ్మ నువ్వే ధనానికి కారకురాలు, ధర్మానికి కారకురాలు. ముందుగా ధనానికి నువ్వే అధ్యక్షురాలివి, ధనానికి ధర్మానికి రెండింటికి అధ్యక్షురాలివి. ధన ధాన్య వివర్ధిని నమః వీటిని నువ్వు వృద్ధి చెందే తల్లి నువ్వే. నీ వల్లే నేను ఒక మంచి స్టేజ్కి వెళ్తున్నాను మనస్ఫూర్తిగా చేతులు తోవలించి నమస్కారం చేసుకుని మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. ఇక భూమికి సంబంధించి అలాగే ప్రాపర్టీస్ ఏమన్నా కొనుగోలు చేయడానికి కరెక్ట్ టైం ఏనంటారా? ఇది కొనుగోలు చేయొచ్చండి. 14వ తేదీ నుంచి అనుకూలత ఉంది, ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు. ప్రాపర్టీస్ మూలంగా కొంత ధనాన్ని కూడా పొందుతారు. కాకపోతే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఆది మంగళవారాలు అవాయిడ్ చేస్తూ వీలైనంత మటుకు కందులు కంపల్సరీ కొనుక్కుంటాం అన్నప్పుడు 12లో కేతు ఉన్నాడు కాబట్టి ఉలవలు, గోధుమలు దానం ఇచ్చి తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక ఎటువంటి పరిహారాలు చివరిగా చేసుకుంటే ఈ నెల వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుందంటారు? తప్పకుండా పంచమాధిపతితో శనితో కుజుడు కలిశాడు కాబట్టి నవగ్రహాల్లో శని, కుజ, కేతు, గురుగ్రహాలకి దీపారాధన చేయడము, కాస్త గోవులకి బెల్లము, క్యారెట్స్ లాంటివి తినిపించడము, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన వీళ్ళు ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది. ఎటువంటి దానాలు ఇస్తే బాగుంటుంది అంటారు? కందులు, నువ్వులు ఇవ్వడం చాలా మంచిది. ఎందుకంటే పంచమ షష్టమాధిపతి అంటే పూర్వజన్మ కర్మకారకుడు అండ్ అలాగే రుణరోగ శత్రుకారకుడితో కుజుడు కనెక్టివిటీ వచ్చింది, 3వ అధిపతి కనెక్టివిటీ వచ్చింది. కాబట్టి ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే సామాజికంగాను, జీవిత భాగస్వామితోనూ, అదేవిధంగా కొంత పార్ట్నర్స్తోనూ అనవసరమైన గొడవలు, మిత్రులే శత్రువులు అవుతూ ఉంటారు. జీవిత భాగస్వామి ద్వారా మిత్రులు శత్రువులు అవడం, శత్రువులు మిత్రులు అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ దానాలు ఇవ్వడం ద్వారా ఈ కంట్రోల్ చేసుకోవడం వల్ల సెట్ అవుతుంది. ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.